ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ జూలై మాసము 3వ తారీఖు శుక్రవారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నిండువందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. రండి, వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట, అది మరణపాశములో నుండి విడిపించును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26, 27 వచనాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ధైర్యము కలుగుతుందని, అలాంటి భయభక్తులు కలిగిన వారి పిల్లలకు ఆశ్రయ స్థానము దేవుని దగ్గర కలదని ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. నీవు దేనికి భయపడుతున్నావు? ఆ భయములన్నిటినీ జయించాలి అంటే గనక సర్వసృష్టిని చేసిన దేవుని యందు భక్తిని భయమును కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే భక్తుడి గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన సూటిగా విశ్వాసి అయిన నీతో నాతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటి తెలుసండి? నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా అని. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టిస్తుంది. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే కనుక ఎటువంటి పరిస్థితి వచ్చినా భయపడవలసిన అవసరము లేదు. దావీదు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఎటువంటి అపాయానికి నేను భయపడను అంటున్నాడు. దానియేలును చూస్తే సింహాల బోన్లో వేసినప్పుడు భయపడినట్టు ఎక్కడా కనపడలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎదురుగా అగ్నిగుండం ఉంచి చూపించిన వారు భయపడినట్లేదు. అపోస్తులను మనము చూసినట్లయితే వారిని చంపుతామని బెదిరించిన, మరణమే ఎదురుగా ఉన్నా, కాగుతున్న నూనెలో వేసిన, సిలివేస్తున్న వారు హతసాక్షులు అవటానికి ఇష్టపడ్డారు తప్ప భయం అనేది వారిలో కనపడలేదు. ఏమిటి వీరి ధైర్యము అంటే గనక వారు నమ్ముకున్న దేవుడే వారి ధైర్యం. అలాగే నా ధైర్యం ఎవరంటే గనక మనం ఆరాధిస్తున్న మన ప్రభువే. అందుకనే నా భయభక్తులను బట్టి ధైర్యము కలిగి ఉండాలి. అది ధైర్యము పుట్టించేదిగా ఉంటుంది. దేవుణ్ణి బట్టి ఉంటే, దేవుని మీద ఆధారపడితే కనుక నేను ధైర్యంగా ఉండగలుగుతాం. ఎటువంటి పరిస్థితిని బట్టి దిగులు చెందాం. ఎందుకంటే మన ధైర్యం, మన విశ్వాసం ప్రభువే కనుక మనము నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉండగలుగుతాం. అటు ధైర్యాన్ని బట్టి మన పిల్లలకు కూడా దేవుని యందు ఆశ్రయ స్థానము కలుగుతుంది కనుక అది ఆ భయము జీవపు ఊటగా ఉంటుందని తెలియజేస్తున్నాడు. అలాగా భయభక్తులు కలిగి ధైర్యంగా ఉండి దేవుడిచ్చే ప్రతి ఈవుని పొందుకుని ఆయన మహిమార్థమే బ్రతకటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి గడిచిన దినాలని కృప చూపి రాత్రంతా సుఖనిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి నీ విలువైన మాటల ద్వారా ఈ లోకంలో పరిస్థితులను జయించే ధైర్యం ఇచ్చే నీ యందు విశ్వాస భయభక్తులను మా అందరికీ అనుగ్రహించమని, ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ఈ మాటలు ఆలకిస్తున్న ఈ గ్రూపుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అనుగ్రహించిన దినకాలం అంతట్లో కూడా నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ధైర్యంగా నడిపించండి. ప్రభా, బలహీనులైన వారిని బలపరచండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింప చేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.